తిరుపతి జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు మాల్వాడి గుండం కపిలతీర్థం దగ్గర జలపాతాలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కనున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద వెస్ట్ చర్చి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఆ ప్రాంతంలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మరో 2-3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రేణుగుంట మండలం జీపాలెం పంచాయతీలో పద్మానగర్ ఈరోజు చూస్తూ ఉంటే వెనకాల చూడవచ్చు చెరువు మాయం అయిపోయింది. ఈ చిన్నబొట్టు వానకే పెద్ద ఎత్తున దాదాపు ఈ వంకబొట్టున ఉండేటువంటి 100 కుటుంబాలందరూ కూడా ఈరోజు నీళ్ళల్లో మునిగిపోయే సమస్య ఏర్పడింది. ఈరోజు పాములు, తేళ్లు వాళ్ళ ఇంట్లో దూరిపోయి చిన్న పిల్లకాయలు, ముసలోళ్ళు వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఊరు పడి దాదాపు 35 సంవత్సరాలు అవుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కాపురం చేరి 25 సంవత్సరాలు కాపురం చేస్తున్నారు. దాదాపు 5 ప్రభుత్వాలు మారినాయి, 5 సర్పంచులు మారినారు, 5 ఎమ్మెల్యేలు మారినారు. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ లేదు. దాదాపు గత ప్రభుత్వం అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు శాస్త్రాస్తు మన టీడీపీ నాయకులే ఎమ్మెల్యే గారే వచ్చేసి ఇక్కడ సంఘస్థాపన రోడ్డు 60 అడుగుల రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి అన్నకి ఒక విషయం చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ పద్మనాభ సంబంధించి దయచేసి మీరు రాండి, ఒకసారి చూడండి దయచేసి. ఈ 60 అడుగుల రోడ్లకు సంబంధించి సంతగేట్ అయితేమే, సంతగేట్లో దాదాపు వాళ్ళు కూడా 100 కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళు చిన్నబొట్టు వానికి ఈరోజు చూస్తూ ఉంటే ఆ కాలంలో మొత్తం నీళ్ళు వచ్చేసి ఆ ఊరు మొత్తం మునిగిపోతూ ఉంది. ఎందుకంటే 4 ఊరులకు సంబంధించి ఈ కొరకాల చెరువులకు నీళ్ళు వస్తూ ఉంది. ఆ నీళ్ళు కూడా ఈరోజు అడ్డంగా గోడ కట్టేసి 2 పైపులు వేయడం వల్ల ఈరోజు నీళ్ళు అదేండి ఈ రోజు చూస్తూ ఉంటే ఓస్ పైపులో వాటర్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం అదింతే ఏమవుతుంది, ప్రెజర్ పెరుగుతుంది. అలాగే ఈరోజు ఈ చిన్నబొట్టు వానికి 2 పైపులు అంటే విశాలంగా ఒక 15-20 అడుగులు ఎడవలతో వచ్చే నీళ్ళని ఈరోజు 2 పైపులు పెట్టేసి ప్రెజర్ పెరగడం వల్ల ఆ చిన్నబొట్టు వానికి ఆ సంతగేటుకు సంబంధించి ఏదైతే కార్మికులు వాళ్ళ ఇల్లులు ఉన్నారో వాళ్ళ ఇల్లులోకి నీళ్ళు వెళ్ళిపోవడం, అదేవిధంగా ప్రెజర్ ఎక్కువ పెరిగిపోయేసి ఊరు మొత్తం నీళ్ళు వచ్చేయడము.